ఎన్టీ రామారావు గారు అంటే ఆయన మామూలు వ్యక్తి కాదండి. ఆయన సమూహ శక్తి. అంటే ఆయన దేవుడు మానవ రూపంలో ఉన్న దేవుడు ఆయన. ఏమండి సూర్యమండలం ఎంత గొప్పదో ఎన్టీ రామారావు గారు అంత గొప్ప ఆయన. ఏమండి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక చంద్రమండలం, సూర్యమండలం ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రమండలం మన చంద్రబాబు నాయుడు గారు. అవును అవును. అయ్యో మన రేవంత్ రెడ్డి గారు ఆయన నాకు బాగా తెలుసండి. ఆయన ఏం చేతంటే ఆయన చాలా గొప్ప ఆయనండి. రేవంత్ రెడ్డి గారు అందరూ బాగుండాలి, అందరికీ మంచి చేయాలనే ఉద్దేశం అండి. మన రేవంత్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు. ఆయన చాలా మంచి ఆయనండి. చిత్రం మంచి పవర్ఫుల్ క్యాండిడేట్. ఏదైనా మాట ఇచ్చాడంటే అదే దానికోసం ఎంత కష్టమైనా సరే పడి ఆ పనిని నెరవేర్చే గొప్పతనం ఆయన దగ్గర ఉంది. అందుకే ఆయన అతి తక్కువ కాలంలో ర్యాకెట్ లాగా వచ్చి చీఫ్ మినిస్టర్ అయ్యి చక్రం తిప్పుతున్నాడండి. అందరికీ చాలా బాగా చేస్తున్నాడండి. అయ్య బాబు ఎన్టీ రామారావు గారు అంటే పంచప్రాణం అండి. చంద్రబాబు నాయుడు గారు అన్న పంచప్రాణం, రేవంత్ రెడ్డి గారు అన్న పంచప్రాణం. వాళ్ళు బాగుండాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను నేను. అయ్య బాబు రేవంత్ రెడ్డి గారు మాకు బాగా క్లోజ్ ఉండి. ఆయన ఇయ్యంకుడు గారిది భీమవరం అండి, మాది భీమవరమే. ఏమండి రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఇంకా 11 మాసాలు అవుతారనగా, ఏమండి మీరు రాజ్యం వెళ్తారండి, మీరు చక్రం తిప్పుతారు, చీఫ్ మినిస్టర్ అవుతారని చెప్పాను. ఆయన చాలా ఆనందపడి సెకండ్ ఇచ్చి చాలా సంతోషం అండి అన్నారు. మీరు అవుతారు చూడండి అన్నాను. ఆయన అలాగే అయ్యారు. అవన్నీ కూడానండి ఏదో ఎవరో పాపం తెలవనోళ్ళు అంటారు కానండి. ఎన్టీ రామారావు గారే ఈ హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్మెంట్ చేశారని. ఇంత ఎలుగు ఇంత కళ వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఈయన మన మన రేవంత్ రెడ్డి గారు వల్ల మీకు హైదరాబాద్కి ఇంత డైమండ్ లాంటి కళ వచ్చిందండి. మీకు ఇది వరకు మద్రాసులో ఉన్న ఆంధ్ర తెలుగు ఫీల్డ్ని ఇక్కడ లాక్కొచ్చి రండ్రా ఇది మనూరు అని చెప్పి దీన్ని తీర్చిదిద్దింది ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు అలాగే తీర్చిదిద్దుతున్నారండి. వీళ్ళు చాలా గొప్ప స్టార్స్ అండి. ఈ దేవుళ్ళు మానవ రూపంలో ఉన్నారంతే. ఈయన ఎన్టీ రామారావు గారి గురించి ఒక సంస్కృతంలో ఆయన గురించి ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తానండి. ఎన్టీ రామారావు గారు ఎంత గొప్ప ఆయనంటే అతల వితల సుతల రసాత్తల తలాత్తల మహాత్తల భూతలాది చతుర్దశ్య భువనైక శాసనోర్ధండనాది నాదుల కదినాదుండనై అనితర లబ్ధ శంకర ప్రసాద స్థానేక వరి సంపుండనై అఖిల సురాసుర గరుడ గంధర్వ కిన్నర రంగ కింపురుష సిద్ధ సాభ్యానీక వంధారు కరణికర మణి కంకణ క్విని క్విని కొనక్వన ఘనస్వరణాలాపన మేల్కాంచు సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అంటే అండి అతల వితల సుతల అనేవి కింద 7 లోకాలు, పైన 7 లోకాలండి. ఆ లోకాల్లో ఆయన్ని కొట్టి మగోడు ఇంతవరకు పుట్టలేదు, ఎదురు కూడా పుట్టడు. అంత గొప్ప ఆయన ఒక చరిత్ర ఎన్టీ రామారావు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్ర, ఒక మన రేవంత్ రెడ్డి గారు ఒక చరిత్ర, మన శనశీశైలం యాదవ్ గారు ఒక చరిత్ర, ఆయన అబ్బాయి గారు నవీన్ యాదవ్ గారు కూడా ఒక చరిత్ర అండి. వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులండి. వీళ్ళు శిరస్కాలం సూర్యచంద్రులాగా ఎప్పుడు ఆ జన్మ తారాక్రమంగా బతికుంటారండి. వాళ్ళు దేవుళ్ళతో సమానం. సర్వే జనాసు. ఈవేళ మన ఎన్టీ రామారావు గారు అంత గొప్ప అయింది విగ్రహము ఇవాళ ఓపెనింగ్ అండి సాయంత్రం ఒక 7 గంటలకి. మన దీన్ని తయారు చేసింది వడయారి రాజకుమార్ గారండి. ఆయన చాలా గొప్పవాడు. వాళ్ళ నాన్నగారు ఆయన కూడా ఒక చరిత్ర ఉన్నవాడు. ఆయన చేతి మీద చేశాడండి. అంత గొప్ప అయింది ఆయన. మనమందరం అదృష్టవంతులు. ఆయన ఉన్నట్టే ఉంటుందండి, అంత గొప్పగా వచ్చేసింది. మీరందరూ యావత్తు ప్రపంచం అంతా కూడా వచ్చి చక్కగా ఆ ఓపెనింగ్ అన్ని చూసి ఆనందపడి మన ఈయనందరూ కూడా మన తెలుగుదేశం సభ్యులందరూ కూడా అన్ని రకాల కాంగ్రెస్ సభ్యులందరూ కూడా వచ్చి మన రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పిన మాటలు, నవీన్ యాదవ్ గారు వీళ్ళందరూ చెప్పిన మాటలు చక్కగా విని మన బట్టి విక్రమార్క గారు కూడా చాలా గొప్ప ఆయనండి. ఆయన కూడా నాకు బాగా తెలుసు. ఆయనకు కూడా నేను ఒకప్పుడు ఆశీర్వచనం ఇచ్చాను.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, తెలుగుదేశంలో ఉన్న నాయకులు అందరూ చాలా గొప్ప వాళ్ళండి. వాళ్ళకి మంచి జరగాలని నేను ఆ విఘ్నేశ్వరుని, వినాయకుడిని, పంచభూతములు, అష్టదిక్పాలకులు, గంధర్వులు, దేవాతి దేవతలు, నవగ్రహములు, గాయత్రీమాత, కళామ తల్లి, సర్వదేవతలు, సర్వదేవుళ్ళు ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యములతో ఈ ఫంక్షన్ సూపర్ సక్సెస్ అవుతుందండి. సర్వదేవతల దైవాలు తదాస్తు. Subscribe us and press the bell icon for more interesting updates.